హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శిరీష భూమిరెడ్డి. ఈరోజు వచ్చేసి ఒక మంచి హోమ్ మేడ్ ఫేషియల్ అయితే మీకు చూపిస్తానండి. మనకు చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకి అందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు పార్లర్కి వెళ్ళేసి ఫేషియల్ అవన్నీ చేయించుకుంటారు కదండి. అక్కడికి వెళ్ళి వేలకు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే నేను ఒక మంచి ఫేషియల్ అయితే మీకు చూపిస్తానండి. ఏం లేదండి, ఫస్ట్ అయితే బొప్పాయాతో నేను ట్రై చేస్తున్నాను. ట్రై కాదండి, నేను చేసుకునే ఫేషియల్ అయితే ఇదేనండి. అందుకనేసి మీకు కూడా షేర్ చేస్తాను. ఇది మంచి రిజల్ట్ వచ్చిందండి. అన్నీ న్యాచురల్వే కాబట్టి ఎటువంటి స్కిన్ టైప్ ఉండే వాళ్ళకైనా మంచిగా పనిచేస్తుంది. పని చేయకపోవడం అంటూ ఏమి ఉండదండి. ఫ్రూట్ కదండి, చాలా మంచిది. ఈ ఫేషియల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి ఈ బొప్పాయ పండు తీసుకున్నాను, ఒక హాఫ్ దాకా తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకుందాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పపాయ ఫేస్ క్లెన్జింగ్ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వచ్చేసి పపాయ ప్యూరీ అనేది తీసుకోవాలండి. ఇందులో ఏ వాటర్ కూడా యాడ్ చేయకుండా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అయితే రోజ్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా రెండు కలిసిపోయేటట్టు మిక్స్ చేసి ఫేస్కు మనము అప్లై చేసుకోవాలండి. ఇలా చేయడం వలన ఫేస్ మీద ఉండే డర్టీ కానీ వచ్చేసి దుమ్ము పార్టికల్స్ అవి ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోయి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఫేస్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత బాగా చేతులతో రబ్ చేయాలండి. చాలా స్మూత్గా ఫేస్ అనేది ఉంటుంది కాబట్టి స్లోగా మనమైతే ఒక 5 మినిట్స్ అట్లా మసాజ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మసాజ్ చేసుకున్నప్పుడు మనకు ఫేస్ మీద ఉండే దుమ్ము అంతా క్లీన్ అయిపోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఒక వెట్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ వచ్చేసి పపాయ ఫేస్ స్క్రబ్ అండి. అందుకు ఒక బౌల్ తీసుకుని అందులో పపాయ ప్యూరీ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల పపాయ ప్యూరీ అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేయాలి. ఆ రెండింటిని మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇవి షుగర్ గ్రాన్యుల్స్ కాబట్టి మనకు ముఖానికి గీరుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా స్లోగా మనము అయితే రబ్ చేయాలండి. సర్కులర్ మోషన్లో మనము 2 హ్యాండ్స్ పెట్టేసి అలా సర్కులర్ మోషన్లో అయితే మనం బాగా స్క్రబ్ చేసుకోవాలండి. అలా ఒక 5 మినిట్స్ మనము అట్లనే చేతులతోనే చాలా స్మూత్గానే స్క్రబ్ చేసుకుంటూ నిదానంగానే స్క్రబ్ చేసుకుంటూ ఉండాలండి. మన ఫేస్ మీద ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అండ్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి పపాయ ఫేస్ మాయిశ్చరైజేషన్ క్రీమ్ అండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ప్యూరీ 2 స్పూన్ల ప్యూరీ తీసుకున్నాక రా మిల్క్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. రా మిల్క్ మనకు అవైలబుల్లో లేకపోతే పాల మీద ఉండే మీగడ అయినా మనం వాడుకోవచ్చును. అందులో కాస్త హనీ కూడా యాడ్ చేయాలండి. నేనైతే మర్చిపోయినట్టున్నాను. తర్వాత వచ్చేసి ఇది చాలా అంటే చాలా బెస్ట్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. చాలా మటుకు అయితే బాగా వర్కౌట్ అవుతుందండి. చాలా స్మూత్గా వీడియోలో చూపించినట్టు సర్కులర్ మోషన్లోనే మనం హ్యాండ్స్తో చాలా స్మూత్గా మనం చేయాలండి. ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మనకు పింపుల్స్, చిన్న చిన్న మొటిమలకు సంబంధించిన మచ్చలు ఏమైనా ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల అవి తొలగిపోతాయండి. లాస్ట్ అండి ఫైనల్ వచ్చేసి పపాయ ఫేస్ మాస్క్ అండి. దీనికి కావాల్సినవి ఒక 2 స్పూన్లు పపాయ ప్యూరీ తీసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి కర్డ్ యాడ్ చేయాలి. 1 స్పూన్ వచ్చేసి శనగపిండి ఉంటుంది కదండి, అదైతే మనం యాడ్ చేసుకొని ఇది కొంచెం తిక్కుగానే ఉండాలండి. ఎందుకంటే మనకు మాస్క్ కాబట్టి ఫేస్ మీద అప్లై చేసుకొని అలాగే ఒక 10 మినిట్స్ దాకా మనము ఉంచేసుకోవాలి.
తర్వాత ఉంచేసుకున్న అట్లే ముఖానికి అంతా అప్లై చేసుకోవాలండి. ఇలా చేయడం వలన చాలా స్కిన్గా ఉంటుందండి, చాలా స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఇది మనం అట్లా ఫేస్కి అప్లై చేసుకుంటే బాగా చల్లగా చాలా బాగుంటుంది. అట్నే రిలాక్స్ అయినా కావచ్చును. కళ్ళ మీద కీరకాయలు పెట్టుకొని లేదంటే ఏదైనా మనం వర్క్ చేసుకుంటా ఉన్నా కూడా ఒక 10 to 15 మినిట్స్ అయితే మనకు అది ఆరడానికి అయితే టైం పడుతుందండి. సో ఇది డ్రై కావడానికి అయితే టైం పడుతుందండి. ఈ ఫేషియల్ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ సమ్మర్కు మనం ఎండలకు తిరిగి స్కిన్ ఎంత ట్యాన్ అయిపోయి ఉంటుంది కదండి. ఈ ట్యాన్ చాలా బాగా రిమూవ్ కావడానికి, మన స్కిన్ మీద ఉండే మచ్చలు కూడా తొలగిపోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ 4 స్టెప్స్ కూడా మీరు ఫాలో అయ్యి ఈ ఫేషియల్ అయితే ట్రై చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చిన్న చిన్న ఫంక్షన్లకు మనము వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సింపుల్గా ఒక 10 మినిట్స్ కేటాయించితే మన పని అయితే చాలా ఈజీగా మంచిగా ఫంక్షన్లకు వెళ్ళినా కూడా మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే మారిపోతామండి. అందులో చూడండి నా ఫేస్ అయితే నేను కూల్ వాటర్తో బాగా మంచిగా క్లీన్ చేసుకొని వచ్చాను. చూడండి చాలా మెరిచిపోతుంది షైనీగా. స్కిన్ అనేది ఎంత బాగుందో చూడండి, మీరే చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూనే చూస్తున్నారు. మేము ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే దాని వెనుక ఉన్న కష్టం ఎంతో ఉంటుందండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. బాయ్ గాయ్స్.